బాహుబలి తర్వాత ప్రభాస్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోలందరికీ ప్రభాస్ ఇన్స్పిరేషన్. బాహుబలి తర్వాత అతను నటించిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన 500 కోట్ల మేర కలెక్షన్ సాధించాయి. ఆ తర్వాత సలార్, కల్కి చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే సలార్ 2 మొదలు పెట్టడానికి ఇంకాస్త సమయం పట్టడంతో పాటు కల్కి 2 కోసం మేకర్స్ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా కల్కి చిత్ర నిర్మాత అశ్విని దత్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్తతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో రాజాసాబ్, ఫౌజీ చిత్రం షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో రాజాసాబ్ కు సంబంధించిన షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఫౌజీ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే వీటి తర్వాత మొదలు కావాల్సిన స్పిరిట్ చిత్రం మరికొన్ని రోజులు వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం సందీప్ రెడ్డి వంగాకు ఈ సినిమాకు సంబంధించి బల్క్ డేట్స్ కావాల్సి ఉండడంతో దాన్ని మరికొన్ని రోజులు పోస్ట్పోన్ చేశారు. దీంతో కల్కి 2 ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే కల్కి 2కు సంబంధించి 30% షూటింగ్ పూర్తయినట్లుగా కల్కి మేకర్స్ తెలిపారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని మొదలుపెట్టి వచ్చే ఏడాది 2026లో కల్కి సీక్వెల్ రిలీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నామని నిర్మాత అశ్విని దత్ చెప్పడంతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల వచ్చే ఏడాది డిలే అయినా 2027 సమ్మర్లోగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండడంతో కల్కి 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం హైటెక్ విజువల్స్, సీజీ వర్క్లతో నిండిన సైన్స్ ఫిక్షన్ బిగ్గి కాబట్టి షూటింగ్ కు దాదాపు ఏడాది, పోస్ట్ ప్రొడక్షన్ కు మరికొంత సమయం పట్టొచ్చు. అయినా నాగస్విన్ లాంటి విజనరీ డైరెక్టర్, అశ్విని దత్ లాంటి అనుభవజ్ఞుడైన నిర్మాత ఉండగా ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యం ఏమీ కాదు. కల్కి 2తో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా. అభిమానులు ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.